వాళ్ళు అట్లా రావచ్చా? అది ఏంటి ఎల్సీఎస్ అంటారా దాన్ని? వాట్ ఈస్ ఎల్సీఎస్ సార్? లేదండి, వాళ్ళకి ఏం రైట్ లేదు. మరి ఎలా వస్తారు? ఏమన్నా కావాలంటే ఎలా వస్తారంటే ఇప్పుడు మీ ఇంటి మీ స్టూడియో చక్కగా వచ్చి లోపలికి వస్తే ఇప్పుడు అడ్డం ఉందా ఏమన్నా? సెక్యూరిటీ అడుగుతాడు ఎక్కడ పోతానా అంటే ఈ స్టూడియో పోతానా అంట. అనగానే మీ దగ్గర విజిటింగ్ పాస్ అందరి దగ్గర ఉండదు కదండి, ప్రతి ఇంటి దగ్గర కదా, కంపెనీస్ కాదు కదా. ఇప్పుడు మీ దగ్గర యాక్చువల్ గా ఇండియాలో ఉన్న సెక్యూరిటీ మా దగ్గర ఉండదు. మా దగ్గర గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కానివ్వండి, ఏదైనా లోపల రావాలంటే చక్కగా వాక్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు అందులో కూడా మా హ్యూస్టన్ లా అంటే కనీసం గేట్ ఉంటుంది, కానీ డల్లాస్ ఏముండదు, గేట్ ఏముండదు, చక్కగా బోర్డే లోపలికి. హౌసింగ్ ఇవన్నీ ఉంటది కదా, అన్ని చక్కగా బోర్డు ఏముండదు అక్కడ. ఓకే. ఆ గేట్ ఉన్నా కూడా ఈజీగా ఏదో ఎప్పుడు ఓపెన్ ఉంటదండి ఆ గేట్, తెరిచి ఉండదు. మీ మాదిరి గేట్ ఉండి ఉన్నదా, గేట్ పాస్ ఉందా, మై గేట్ ఉందా, గీట్ ఉందా, ఏముండదు అక్కడ, చక్కగా వెళ్ళిపోవడం. పోతారు, వచ్చిన తర్వాత వాడు డోర్ నాక్ చేస్తాడు. సో ఇప్పుడు సోషల్ మీడియా వీడియోస్ కాదు, సీరియస్ గానే ఇష్యూస్ జరుగుతుంది అక్కడ. అవును, సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు ఒక వింగ్ అని ఉంటదండి, ఇప్పుడు మెగా ఆర్గనైజేషన్ అని ఒకటి ఉందండి. స్టీవెన్ మిల్లర్, స్టీవ్ బ్యానన్ మెయిన్ హెడ్ దానికి. స్టీవెన్ మిల్లర్ ఏమో గవర్నమెంట్ ఉన్నాడు ఇప్పుడు, ఇది ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఉన్నాడు స్టీవెన్ మిల్లర్. ఓకే. సో ఈ మెగా ఆర్గనైజేషన్ అనే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, నథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీ H1B క్యాంపెయిన్ వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. వాళ్ళు H1B మొత్తమే తీసేయాలి, అసలు H1B అన్నదే ఉండొద్దు. ఇప్పుడు $100,000 ఫీజు కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ చేపట్టే వచ్చింది. అసలు మొత్తమే H1 తీసి పడేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కూడా స్టీవ్ బ్యానన్ H1 తీసేయాలంటారు. మరి మనం ఏమో మైక్రోసాఫ్ట్ CEO వీళ్ళందరూ అని మనం అనుకుంటున్నాం, వాళ్ళందరూ కూడా తీసేయాలంటారు. ఎలాన్ మస్క్ కూడా అవసరం లేదు, మాకు మేమే సొంతంగా చేసుకునే వాళ్ళం, మేము ఇచ్చిన మరి అంటే వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒకవేళ గనక ఇప్పుడు సత్య నాదెల్లా తర్వాత మన సుందర్ పిచాయ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ యాక్చువల్ గా డెవలప్ అయ్యింది మా ఒక్క సిస్టమ్ చేయబట్టి డెవలప్ అయినరు. ఒకవేళ ఆ సిస్టమ్ వాళ్ళు ఇండియాలోనే వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే వీళ్ళు అక్కడనే కంపెనీ పెట్టొచ్చు కదా, సౌత్ ఆఫ్రికాలోనే టెస్లా కంపెనీ పెట్టొచ్చు కదా, టైవాన్నే వాడు ఈ నవీడియా కంపెనీ పెట్టొచ్చు కదా. మా సిస్టమ్ పెట్టి డెవలప్ అయినారు కాబట్టి వీళ్ళని H1B వాడుకోరాదు, మా వాళ్ళనే వాడుకోవాలి. మా సిస్టమ్ తో డెవలప్ అయినారు కాబట్టి మాయే వాడుకోవాలని వాళ్ళు చెప్పి, నేను వాళ్ళు కరెక్టా కాదా అని నేను చెప్పట్లేదు, నేనేం చెప్తానంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదని చెప్తాను. సో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడు మాకు H1B అవసరం లేదు, మాకు సుందర్ పిచాయ్లు ఈ తైవానీస్ CEOలు తర్వాత ఈ సౌత్ ఆఫ్రికన్ CEOలు టెస్లా ఎలాన్ మస్క్ వీళ్ళు అవసరం లేదు, మేమే సొంతంగా చేసుకోగలుగుతాం, H1B మేమే చేసుకుంటామని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అయితే వాళ్ళు ఏం చేస్తానంటే, ఇంకోటి ఏంటంటే ఆడ నేను వర్డ్ వాడదలుచుకోలేదండి, ఒక జాతి అహంకార జాతి ఉంది, ఆ జాతి అహంకార జాతి ట్రాష్ అని మనలో అందులో ట్రాష్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు క్వాలిఫికేషన్స్ ఏముండే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండే, జాబ్ రాదు, చక్కగా ఉండదు అన్నట్టు. వాడికి నాకు ఆ జాబ్ రాదు, ఈ జాబ్ రాదు అని మొత్తుకుంటాడు అన్నట్టు. స్కిల్స్ ఏముండే, వాడు చేసేదేమో అక్కడ పోయి ప్లంబింగ్ జాబో తర్వాత లాట్రిన్ క్లీనింగ్ జాబో చేస్తా అంటాడు వాడు. ఎంతసేపు అమ్మో వానికి IT ఓన్కి $2 లక్షలు వస్తుంది, నాకేమో $25,000 $30,000 వస్తుంది, వానికి $2 లక్షలు వస్తుంది అని చెప్పి వాళ్ళు గులిగి అటువంటి దాన్ని ట్రాష్ అంటాం. ఇండియన్స్ కాదు, నేను ఎవరో బయట నుంచి వచ్చిన లోకల్ వాళ్ళనే, వాళ్ళ జాతిని నేను మాట్లాడాను. జాతి అహంకార ట్రాష్ అనుకోండి. క్వాలిఫికేషన్స్ ఏమి ఉండవు కానీ జాతి అహంకారం ఎక్కువ ఉంటుంది, జెలస్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. అంటే మా జాతి మంచి జాతి, మిగతా వాళ్ళ మంచి జాతి కాదు అనే అహంకారం వాళ్ళకు ఉంటది, కానీ ఎబిలిటీ ఉండదు వాళ్ళకి. పని చేయదలుచుకోలేదు, ఉట్టిగా ఫ్రీగా పైసలు దొబ్బేదలుచుకున్నట్టు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ ఇటువంటి ఈ రైట్ వింగ్ కు చుట్టుకుంటారు. వాళ్ళు పుట్టుకొని ఓ వీడియో పట్టుకొని లాగేసుకొని పోతా అంటారంట. దీనికి జాబ్ ఉండదు, ఏముండదు, పోయి ఇటువంటి వీడియోలను తీసుకుంటారు. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు సార్? H1B వీసా ఉన్న వాళ్ళ, లేకపోతే F1 వీసా ఉన్న వాళ్ళ, లేకపోతే కొన్నిసార్లు గ్రీన్ కార్డు వాళ్ళు కూడా టార్గెట్ అవుతున్నారు అనేది కూడా చూస్తున్నాను నేను. ఎవరు టార్గెట్? ఇప్పుడు నార్మల్ గా ఇంటికి పోయి నాక్ చేసేదల్లా H1B రిలేటెడ్ వాళ్ళనే నాక్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసు. ఇప్పుడు ఈ సుబ్బారావు గారు గారి పేరు వాళ్ళకి తెలియదు అన్నట్టు,
వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే వీని దగ్గర ఇక్కడ ఎల్సీఏ ఈ లొకేషన్ లో ఉందని చెప్తారు అన్నట్టు. అక్కడికి తెలిసి వాళ్ళు అక్కడ పోయి వాళ్ళని అడుగుతారు. సుబ్బారావు అనేది వాళ్ళకి తెలియదు. పోయిన తర్వాత నీ దగ్గర ఎల్సీఏ లొకేషన్ ఉంది, ఫస్ట్ నీ పేరు ఏందని సుబ్బారావు అని చెప్తారు. ఓ సుబ్బారావు గారు నువ్వు H1 మీద ఉన్నావు కదా నీ అని వాళ్ళు అడుగుతారు అన్నట్టు. అడగంగానే అక్కడ అది ఎక్కువ ఉన్నది. ఇంకోటి ఏంటంటే షాపింగ్ కాంప్లెక్స్ వల్ల మాల్స్ లల్లా ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళని పోయి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడతారు. మనోళ్ళు నార్మల్ గా ఏదో వీళ్ళేదో ఇంటర్వ్యూ చేస్తానని మొదలు పెట్టంగానే వాళ్ళు ఇక మళ్ళీ వాళ్ళు ఎవరిని వదులుతారు. సిటిజన్ అంటే నీకు ఎక్కడి నుంచి చూసాం, ఇక్కడ పుట్టినావా, నీకు అవసరమా, నేను ఎక్కడ పుడితే నీకు అవసరమా. సో అంటే ఇప్పుడు ఎవరైనా మర్యాదగా మంచిగా కడితే ఏమైనా చెప్పొచ్చు, కానీ వాళ్ళ పర్పస్ మనల్ని ఇన్సల్ట్ చేయడము, ఇండియన్స్ అనే జాతిని ఇన్సల్ట్ చేయడం. ఇండియన్ గా అక్కడ యుఎస్ లో పుట్టిన వివేక్ రామస్వామిని వదలరు. ఆ తర్వాత ఇప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ భార్య ఇండియన్ కాబట్టి వాని కూడా వదలలేదు. అటువంటి నీచ నికృష్టి పరిస్థితికి వాళ్ళు దిగజారు. వాళ్ళతోటి మనం ఇంటర్వ్యూ తీసుకున్నామంటే ఎస్పెషల్లీ మనోళ్ళు అంటే అందరు సొఫిస్టికేట్ ఉంటారు కదా, మా లాయర్ల దగ్గర వచ్చి అనుకో మేము బీజాడ బయటపడేస్తాం, మా దగ్గర రారు కదా వాళ్ళు. సో వీళ్ళ దగ్గర పోయి పాపం వాళ్ళకు ఎట్లా మాట్లాడాలో తెలియకుండా వాళ్ళ దగ్గర పోగానే యుఎస్ సిటిజన్ అంటే ఎక్కడి నుంచి నీ గ్రీన్ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, నీ అయ్యి నీకు అవసరం, ఆయన అవసరం నీకు చెప్పాలన్నా. సో వాళ్ళు ఎవరన్నా మంచిగా ఫ్రెండ్షిప్ అడుగుతుంది వేరే, ఫ్రెండ్షిప్ కాదు కదా. సో ఇవన్నీ వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ వల్ల పోయి మాల్లకు పోయి ఇంటిమిడియేట్ చేస్తున్నారండి, భయపడతారు జనాలు. సో వాళ్ళు వీళ్ళు కాదు, H1B అయినా గ్రీన్ కార్డు ఎవరైనా గ్రీన్ కార్డ్ మనలా కనబడుతుండేవాడిని కూడా. ఓకే, మనలా కనబడుతుండే ఇండియన్స్. ఎందుకు ఇండియన్స్ మాత్రమే టార్గెట్ అంటే వీళ్ళకు మెగా ఆర్గనైజేషన్ అన్నది ఏంటంటే వాళ్ళకి H1B వాళ్ళ మీద కుళ్ళు ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఇల్లీగల్ గా వచ్చే వాళ్ళ మీద అది వేరే కథ కదా. H1 మీద అటాక్ ఎందుకంటే ఇల్లీగల్ వచ్చే వాళ్ళతో మస్తు పని చేయించుకుంటారు, రెస్టారెంట్ లో పని చేసేది వాళ్ళే, గార్డెన్ క్లీన్ చేసేది వాళ్ళ. సో వాళ్ళ మీద కన్నా వీడు డాక్టర్ జాబ్ తీసుకుంటాను, ప్రొఫెషనల్ గా ఉన్నాడు, లాయర్ల జాబ్ తీసుకుంటాను, తర్వాత ఈ ప్రొఫెషనల్ జాబ్ తీసుకుంటానన్న కుళ్ళు వాళ్ళకి ఎక్కువ ఉన్నది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మీకు డల్లస్ లో సిటీ సౌత్ ఎక్స్టెన్షన్ ఆ సిటీ ఉంటుంది, దాని పేరు గుర్తొస్తుంది నాకు, కోపల్ పక్కన. అందులో ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక $4 million $5 million ఇల్లు ఉంటాయి. అలా 90% ఇల్లు మన ఇండియన్స్. ఓకే, దానికి వీళ్ళందరూ కుళ్ళుకుంటారు, అరే నిమ్మ పైసలు ఇళ్ళని వీళ్ళకి ఉన్నాయి కదా, కుళ్ళుకుంటారు. చెప్పిన కదా ట్రాష్ అని చెప్పిన కదా, జాతి అహంకార ట్రాష్ అంటారు కదా. వాళ్ళు ఇటువంటి వాటికి ఎక్కువ పార్టిసిపేట్ అవుతా అంటారు, ఇటువంటి వాటిని చేస్తా అంటారు వాళ్ళే. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు కొద్దిగా తెగిస్తారు, వీళ్ళు పనికిరాని వాళ్ళు కొంత క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి వాళ్ళకు, వాళ్ళు భయపడరు ఎటువంటి వాటికి. సో వాళ్ళు వచ్చి మన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మన వాళ్ళు ఇంటిమిడియేట్ అవుతా అంటారు. ఓకే, ఏమన్నా ఫ్రాడ్ బయట పెడుతున్నారా వాళ్ళు? అట్లా పోయి చెక్ చేసి బయట పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు 100 మంది 1000 మందిని పట్టుకుంటే ఎవడో ఒకడు కొందరు ఉంటారు, ఓడు రెస్టారెంట్ లో పనిచేసిండు అని చెప్పి, ఓడు 7-11 లో పనిచేసిండు అని చెప్పి వాళ్ళ వీడియోస్ తీసి పెట్టిండ్రు. కొన్నేమో జెన్యునిటీ ఉండొచ్చు వాళ్ళ దాంట్లో, కానీ వాళ్ళ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది మాత్రం కంప్లీట్లీ రాంగ్ అండి. ఒకతను ఇంట్లో పని చేస్తాడు, నువ్వు ఇంట్లో ఎంత పని చేస్తున్నాడు, నువ్వు ఇదెందుకు పని చేస్తున్నావు, ఇంటిమిడియేట్ చేసి పెడతా అన్నట్టు వాళ్ళు రాంగ్ వేగా ప్రజెంట్ చేస్తాను అన్నట్టు ఇండియన్స్ అన్ని కూడా. ఇప్పుడు ఇండియన్స్ మంచి పని చేసి ఉంటే ఎవడో ఒకడు ఆ ఒక్క చెడ్డను పట్టుకొని వాడే, ఇక వాడు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు, అందరు ఇటువంటి వాళ్ళే. ఒక పక్క ఏం చెప్తారంటే మన వాళ్ళందరూ H1B జాబ్ తీసుకొని మంచి జాబ్లన్నీ తీసుకుంటానని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళేమంటారు వీళ్ళు H1 మీద జాబ్ చేస్తేనే లేరు, ఎక్కడో పోయి జాబ్ చేస్తున్నారు. అసలు కాంట్రడిక్షన్. మీరు చెప్పేది ఏంటి, మేము మంచి జాబులు తీసుకుంటానవా లేకుంటే లాట్రిన్ క్లీన్ చేసి జాబ్ తీసుకుంటాను, ఏం తీసుకుంటాను నువ్వు చెప్పు. సో వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటా అవన్నీ పెడతాను అన్నట్టు. ఇంటిమిడేషన్ ఎక్కువ, దీంతో భయభ్రాంతులు చేయడం ఎక్కువ అన్నట్టు.